అది ఇప్పుడు కొత్తగా మోడీ గారు మోడీ గారు రాజకీయాలు రాకముందు నుంచి ఉంది. అదేవిధంగా ఇంకో ఆరోపణ చేశాడు. మోడీ గారు ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి అయినాక వారిని బీసీగా మార్చారని. కానీ ఇది శుద్ధ తప్పు. తేలి కులం కేవలం గుజరాత్లోనే కాదు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కోట్ల మందిలో ఉన్నారు. బెంగాల్ నుంచి గుజరాత్ వరకు, కేరళ నుంచి కాశ్మీర్ వరకు ఉన్నారు. ఈరోజు మీ దృష్టికి తెస్తున్నాను, గుజరాత్లో ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంట్రల్ లిస్ట్లో కూడా 27 అక్టోబర్ 1999 నాడు ఓబీసీ కులం కింద చేర్చబడింది. అప్పుడు ప్రభుత్వం ఎవరుంది? సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మోడీ గారు కనీసం రాజకీయాల్లో ఒక బీజేపీ పార్టీలో ముఖ్యమంత్రి కాదు, మంత్రి కూడా లేడు. అవాస్తవాలు మాట్లాడొద్దని వారికి హితవు పలుకుతున్నాం. అనేక మంది ఈరోజు మీకు ఇంకో నగ్న సత్యం, ఈరోజు చాలామంది మీడియా మిత్రులు చూస్తే అవాక్కైపోతారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోడీ గారి కులం చెప్పుకొని ఎంతమంది బీసీ సర్టిఫికెట్లు పొందుతున్నారో ఈసారి మీకు చెప్పదలుచుకున్నాను. ఈ కాపీ అంతా మీకు పంపిస్తాను. ఇది మన తెలంగాణలో ఇష్యూ అయినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్. చాలామంది రెడ్డి కులస్తులు తెలంగాణలో, ప్రత్యేకించి నార్త్ తెలంగాణ, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్లో రెడ్డి గాండ్లాని పేరు పెట్టుకొని బీసీ సర్టిఫికేట్ పొందుతున్నారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఇదొక సర్టిఫికేట్ మీకు పెడతాను. ఒక వ్యక్తి వెన్నపు రెడ్డి వసంత, డాటర్ ఆఫ్ మోహన్ రెడ్డి, కాళేశ్వరం, బీ సర్టిఫికేటు గాండ్ల కులం కింద తీస్తున్నారు. ముఖ్యమంత్రి దీనికేం జవాబు చెప్తారు? రేపు మీరు కూడా తీసుకుంటారు. రేపు మీరు కూడా అదే మోడీ నాది కులం, నా కులం, మోడీ గారి కులం అన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకొరకు భారతదేశంలో ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక విశ్వగురువుగా, ఒక యుగ పురుషుడిలాగా ఉన్నటువంటి వ్యక్తిని, మోడీ గారిని కించపరచడం కొరువితో కయ్యం పెట్టుకున్నట్లు మీకు హితం పలుకుతున్నాను. అదేవిధంగా ఇకపోతే మీ ప్రియతమ నాయకుడు ఎవరు మొప్పు కొరకైతే మీరు అవాక్కులు చవాకులు పేలారో వారి గురించి చెప్తాం. రాహుల్ గాంధీ, ఈ సందర్భాన్ని నేను అడగదలుచుకున్నాను, మేమెప్పుడు ఈ ప్రస్తావన తేవలేదు. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరిది ఏ కులం, ఏ మతం, ఏ దేశం? నిజంగా మీడియా మిత్రులు దయచేసి ఈ అంశాన్ని పరిశీలించండి. మోతీలాల్ వోరా పూర్వీకులు ఎవరో మాకు తెలియదు. మోతీలాల్ పూర్వీకులు ముస్లిం మతస్థులు. వారు మతం మార్చుకొని హిందూ మతంలోకి వచ్చింది అందరికీ తెలిసినటువంటి విషయమే.